హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. నిన్నటి నుంచి ఒకటే వార్త బ్రహ్మాండంగా వైరల్ అయింది. దాని మీద విపరీతంగా ప్రచారం, దాని మీద బోల్డ్ విశ్లేషణలు, వ్యాఖ్యానాలు. అంటే ప్రతిపక్షాలే కాదు, ప్రతిపక్ష పత్రికలు కూడా, వెబ్సైట్లు కూడా వాటి మీద చాలా రాద్ధాంత సిద్ధాంతం చేశాయి. అదేంటంటే మెగా బ్రదర్ నాగబాబు గారు జనసేనకు సంబంధించిన ప్రధానమైన కీలకమైన నేత, ఎమ్మెల్సీ. ఆయనకి ఈ రోజున అటవీ శాఖ పర్యావరణ గ్రీన్ కమిటీ చైర్మన్గా ఆయనకి పదవిని ఆపాదిస్తూ ఏపీ గవర్నమెంటు జీవో జారీ చేసిన తర్వాత దాని మీద రకరకాల చిలవల పలువలుగా అందరూ కూడా దాని మీద చాలామంది మాట్లాడడం కానీ రాయడం కానీ జరిగింది. దానికి ప్రధానంగా ఏంటంటే ఈ రోజున అంటే మంత్రి పదవి వచ్చేస్తుంది నాగబాబుకి అని నమ్మిన వాళ్ళు ఉన్నారు, ఎలా వస్తుందని దాని మీద వాదించిన వాళ్ళు ఉన్నారు, వస్తే చూద్దాంలే దాని వ్యవహారం ఏంటో అని చెప్పి సవాల్ చేసిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కానీ బట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన పవన్ కళ్యాణ్ గారు మాత్రం మొట్టమొదట ఏ మాట అయితే ఎన్నికల్లో ప్రజల సాక్షిగా ఏ మాట అయితే అన్నారో, అంటే ఆంతరంగికులకి, బంధువులకి, చుట్టాలకి, ఇటువంటి వాళ్ళకి ఆయన వత్తాసు పలకట్లేదు. పదవుల్లో కానీ క్యాబినెట్లో కానీ ఎటువంటి స్థానాన్ని కల్పించడానికి ఆయన ఏ విధమైన సుముఖతను కనబరుస్తూ ఏ రోజున ఎక్కడ మాట్లాడలేదు. మాట్లాడిన వాటిల్లో మాత్రం అటువంటి అనుబంధ వ్యక్తులకు పదవుల్ని కట్టబెట్టడానికి మాత్రం వ్యతిరేకతని ఎక్కడికక్కడ ధ్వనిస్తూ మాట్లాడడం అన్నది అందరి జ్ఞాపకాలలో, స్మృతి పదాలలో ఇంకా కదులుతూనే ఉన్నది. కాబట్టి దానికి తగ్గట్టుగా, దానికి అనువుగానే ఆయన డిప్యూటీ సీఎంగా ఎప్పుడు కూడా ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని కానీ, లేకపోతే తనకి ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యం, ప్రభుత్వంలో ఉన్న ఆయనకుండే ఆధిపత్యాన్ని ఉపయోగించుకొని అడ్డుపెట్టుకుని ఏ రోజున కూడా తన సోదరుడు నాగబాబు గారికి ఒక కీలకమైన పదవి, మంత్రి పదవిని ఇచ్చి క్యాబినెట్లోకి ప్రవేశపెట్టే ఏ రోజున కూడా అటువంటి ప్రయత్నానికి పవన్ కళ్యాణ్ గారు పాలు పడలేదు. కాబట్టే ఆయనకి ఈరోజు వరకు కూడా మంత్రి పదవి అన్నది ఎప్పుడు కూడా ప్రకటన జరగలేదు, ఆ పదవి ఆయన్ని వరించలేదు. కానీ దాని మీద ఏ రోజున నాగబాబు వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళకి చాలామందికి ఆ విషయం మీద పరిపూర్ణమైన అవగాహన ఉన్నది. ఆయన ఎప్పుడు దానికి అర్రులు చాచలేదు, దాని గురించి అని అంగలు చాచలేదు నాగబాబు. ఆయనకున్న బాధ్యతల్ని, ఆయనకున్న కార్యక్రమాలని సక్రమంగా నిర్వహిస్తూ ఆయన ఏ కార్యక్రమాలు చేయాలో, ఆయనకి అందిపుచ్చుకున్న కార్యక్రమాలను మాత్రం విజయవంతంగా, సమర్థవంతంగా, పటిష్టంగా తన వ్యక్తిత్వాన్ని చాటి చెప్పుకుంటూ ఆ కార్యక్రమాలని చాలా విజయవంతంగా 10 మందిని కలుపుకుని అందరూ మెచ్చుకునేటట్టుగా, అందరికీ అనువుగా, అదనుగా ఆ కార్యక్రమాలన్నీ ఈ రోజు వరకు కొనసాగిస్తూ వచ్చే ప్రక్రియలో మాత్రమే నాగబాబు గారు ఎప్పటికప్పుడు నిమగ్నం అవుతూ వచ్చారు. అండ్ అఫ్కోర్స్ అందరికీ తెలిసిన విషయం, కొత్తగా చెప్పాల్సింది కాదు. ఊరికే పునశ్చరణకి జనసేన ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత ఆయన ఒక కీలక వ్యక్తిగా, కీలక నేతగా పవర్ స్టార్ వెనకాతలుండి పవర్ స్టార్ అభిమానులు, కోటాను కోట్ల అభిమానుల్ని ఓటర్లుగా మార్చే ప్రక్రియలో ఆయన ఎంత కీలక బాధ్యతని వహించారు, ఎంతమంది ఎన్ని శక్తుల్ని మోహరించారు, సమీకరించారు. రేయింబవళ్ళు ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ఈ 21 సీట్లకి 21 సీట్లు గెలిచి ఒక రికార్డును జనసేన క్రియేట్ చేయడంలో, అండ్ ఆ క్రియేట్ చేసిన రికార్డు ద్వారా కూటమికి ఎంత బలిమి వచ్చిందో, అండ్ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయనకి వత్తాసు పలకడానికి వెళ్ళి కూటమి తాలూకా అరేంజ్మెంట్ని అనౌన్స్ చేసిన రోజు దగ్గర నుంచి కూడా, అంతకుముందు కూడా నాగబాబు గారి పాత్ర దాని వెనకాతలు ఎంత ఉన్నది, నాగబాబు గారి తాలూకా బాధ్యత ఎంతవరకు ఉన్నది అన్నది తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఆయనకుండే స్టేచరు, ఆయనకుండే స్టాండర్డు మెగా బ్రదర్కి ఎప్పుడూ ఉన్నది. ఆయన నిలబెట్టుకున్నారు దాన్ని. ముఖ్యంగా చెప్పాలంటే బై లెటర్ అండ్ స్పిరిట్ దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. ఎక్కడా కూడా జారుడుతనాన్ని కానీ, ఎక్కడా కూడా తనకి ఏదో పదవి కావాలన్న ఒక కాంక్షని ఎక్కడ ఆయనకి లేకపోవడం వల్ల, ఉంటే బయటపడేది. అలాంటిది ఏ రోజున లేకపోవడం, ఆ ఛాయలు కూడా ఆయనలో ఎప్పుడు కనిపించకపోవడంతో నాగబాబు గారికి ఉండే గౌరవం జనసేన శ్రేణుల్లో కానీ, అటు తెలుగుదేశం శ్రేణుల్లో కానీ అందరి గుండెల్లో నిండుగా ఉన్న మాటనే నేను ఇప్పుడు చెప్తున్నా. అండ్ ఈ రోజున నాగబాబు గారికి మంత్రి పదవి రాలేదు, చైర్మన్ పదవిని కట్టబెట్టి ఓకే దానికి క్యాబినెట్ హోదాను కూడా కల్పించారు. ఎందుకంటే అది నాగబాబు గారు చేసిన సర్వీసెస్, ఏ సర్వీసెస్ వల్ల జనసేనకి 21 సీట్లకి 21 సీట్లు వచ్చాయో,
ఆ 21 సీట్ల వల్ల కూటమి ప్రభుత్వం ఎంతగా బలపడి ఈ రోజున అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏలే దిశగా జనసేన ఎంతవరకు దానికి బలిమిని చేకూర్చింది అన్న దానిలో నాగబాబు గారికి ఉండే కాంట్రిబ్యూషన్ ఏంటన్నది అందరికీ తెలిసిన విషయం కాబట్టి దాన్ని ఏ విధంగా సముచిత రీతిలో నాగబాబు గారికి ఇచ్చే పదవిని ఏ విధంగా దాన్ని సముచితంగా సత్కరించాలి, గౌరవించాలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ఇంకెవరికి తెలీదు. ఎందుకంటే లోకేష్ గారు కానీ లేకపోతే చంద్రబాబు గారు కానీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు గుండెల్లో దాచుకుని మాట్లాడుతున్నారు. ఏ సభలోనైనా ఎక్కడైనా లోకేష్ బాబు అయితే అన్న అన్న అని మాట్లాడి గౌరవిస్తారు. మీరు నేనున్నాను అని చెప్పి నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు మాకు వచ్చిన తొలి ఫోను పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆయన చాలా గర్వంగా సహృదయంతో ఆత్మీయంగా ప్రతి సభలోని చెప్పడం. అండ్ చంద్రబాబు గారు కూడా మా పవన్ కళ్యాణ్ గారి తాలూకా గెలుపును కానీ ఆయన చూపించిన ప్రేమాభిమానాలను కానీ ఎప్పటికప్పుడు ఆయన ప్రతి చోట కూడా చరివిత చరణంగా చెప్తూనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా. అండ్ ఈ రోజున ప్రధానమంత్రి ఏ పవన్ అయ్యే ఆంది అని చెప్పడానికి కావలసినంత ఒక క్షేత్రస్థాయి నుంచి వర్క్ చేసి క్షేత్రస్థాయి బలాన్ని అంతటినీ కూడా దాన్ని పవన్ కళ్యాణ్ గారి విజయానికి ఏ విధంగా దాన్ని స్ట్రీమప్ చేశారు నాగబాబు గారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయంలో అటు లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ నాగబాబు గారి మీద అపరిమితమైన గౌరవ మర్యాదలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున అది ఏదో మామూలు సీదా పదవి ఇచ్చారు నాగబాబు గారికి అని అనుకోవడానికి అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు గారు దానికి క్యాబినెట్ హోదాను కూడా కల్పించడం జరిగింది. కానీ ఇప్పుడు వస్తున్న వ్యాఖ్యానాలు ఎలా ఉన్నాయంటే మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు గారికి, అందుకని చైర్మన్ పదవిని ఇచ్చి నాగబాబుకి చెక్ పెట్టారనే ఒక మనం మామూలు వ్యావహారిక భాషలో చెప్పాలంటే అవ్వాకులు చెవ్వాకులు మాట్లాడుతున్నారు. కానీ బాధ్యత పడేవాడికి ఏ చిన్న కుర్చీ అయినా అతిపెద్ద సింహాసనం కిందే లెక్క. అండ్ బాధ్యతని ఎరిగిన ఒక వ్యక్తిత్వం గల వ్యక్తికి ఎంత చిన్న బాధ్యతను చెప్పినా దానికి కావలసినంత విస్తృతమైన స్థాయిలో దానికి అంత కార్యక్రమ నిర్వహణ చేయగలిగి, పైగా ఇది అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఆస్పెక్ట్గా నిర్వాహక కమిటీ చైర్మన్. నిర్వాహకం అంటే నిర్వాహకం కాదు, నిర్వాహకం వెలగబెట్టే వాళ్ళని చాలామందిని మనం గత ప్రభుత్వంలో చూసాం. కానీ ఇది నిర్వాహక కమిటీ చైర్మన్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్, దాన్ని ఆయన అద్భుతంగా దాన్ని చేయగలరు, దాన్ని నడిపించగలరు. ఎందుకంటే 2047కి గ్రీన్ కవర్ తాలూకా పర్సంటేజ్ని 50% పెంచాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చాలంటే అంత బలమైన వ్యక్తి అక్కడ ఉండాలి. కాబట్టి దాన్ని నాగబాబు గారికి ఇవ్వడం జరిగింది. అందుకే దానికి క్యాబినెట్ హోదా కూడా కల్పించడం జరిగింది. ఎందుకంటే ఈ అధికార పంపిణీలో కానీ లేకపోతే వనరుల సమీకరణలో కానీ ఆ కార్యక్రమ సమగ్రతను దాన్ని చాలా అచ్చంగా దాన్ని కార్యక్రమ రూపాన్ని దాల్చడానికి కావలసిన ఒక ప్రణాళికాబద్ధమైన బాధ్యతని ఎవరు నిర్వర్తించగలరంటే నాగబాబు గారి కన్నా ఇంక అక్కడ ఉన్న వ్యక్తి ఎవరూ లేరు. ఆయన కనబడని ఏదో అంటారే కనబడని 4వ సింహం అని ఆ టైప్లో నాగబాబు గారు ఈ రోజున ఆ పదవిని ఇది నా దృష్టిలో మంత్రి పదవి లాంటిదే, మంత్రి పదవే. ఎందుకంటే ఈ రోజున ఇందాకే నేను చెప్పాను, బాధ్యత పడే వాళ్ళకి చిన్న కుర్చీ కూడా పెద్ద సింహాసనంతో లెక్క బాధ్యత పరంగా. ఆ బాధ్యతను గుర్తెరగడం అన్నదే నాయకుడి లక్షణం. కాబట్టే ఈ రోజున నాగబాబు గారిని ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సముచిత రీతిలో క్యాబినెట్ హోదానిచ్చి చంద్రబాబు నాయుడు గారు చెక్ పెట్టారు. లేదు, చెక్ పెట్టడానికి వాళ్ళు ఏమున్న ఈ వ్యతిరేకతలు, వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ ఒకరినొకరు కాసుకుంటూ కింద స్థాయిలో ఎటువంటి తగులు గొడవలు జరుగుతున్నా కూడా వాళ్ళు ఎక్కడ చెక్కు చెదరకుండా వాళ్ళ బంధాన్ని వాళ్ళ అనుబంధాన్ని ఎప్పటికప్పుడు పార్టీల పరంగా దాన్ని ఎప్పుడూ చాటి చెప్పుకుంటూ దాన్ని విస్తారంగా వివరించుకుంటూ దాన్ని వాళ్ళు ఆ బాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ దాన్ని సస్టైన్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి నాగబాబు గారి మీద ప్రత్యేకంగా వ్యతిరేకత ఉండదు, నాగబాబుకి మంత్రి పదవి రాకూడదు అనే ఒక
ఆలోచన నిర్ణయం కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే అటువంటి వ్యక్తిత్వం, అటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ని ఏ విధంగా నాగబాబు గారు నిర్వర్తించారు అన్న దాని మీద అందరి గుండెల్లో దానికి సంబంధించిన దాఖలాలు అండ్ ఆ దాఖలాలు కానివ్వండి, ఎగ్జాంపుల్స్ కానీ అవన్నీ కూడా అక్కడ అందరి హృదయాల్లో 2 పార్టీల శ్రేణుల్లో ఉన్నాయి. కాకపోతే స్థానిక సంస్థలు ఇంకా ఎన్నికలు అవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి ఆ హడావుడి హంగమా కొంత తగ్గుముఖం పట్టిన తర్వాత, అవన్నీ అయిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు వస్తాయి ఎవరు ఇప్పుడు ముందుగా చెప్పలేరు. ఏ రాష్ట్రంలోని ఏ వ్యవస్థలోని కూడా రాజకీయాల్లో వచ్చే పరిణామాలను ఎవరు ముందస్తుగా ఊహించలేరు. కానీ కొంతమంది ఏదో ముందస్తుగా ఊహించేసి ఏదో పెన్ను ఉన్నది కదా అని రాసేసుకుంటూ నోరుంది కదా అని మాట్లాడుకుంటున్నారు తప్పితే రేపు నిజంగా ఈ బాధ్యతలన్నీ నిజంగా ఏంటి నాగబాబు గారు పర్ఫెక్ట్గా చెయ్యగలడు, చేసే దృఢ చిత్తం ఉన్న మనిషి అండ్ సిన్సియారిటీ ఆఫ్ పర్పస్ ఉన్న వ్యక్తిగా నాగబాబు గారికి మంచి రికార్డు ఉంది కాబట్టి చంద్రబాబు గారు చెక్కు పెట్టేశారు, మంత్రి పదవి రాకుండా చేసేశారు. ఇంకా మంత్రి పదవి రావడం అన్నది కల్లా ఎవరికి తెలుసు రేపు రాబోయే రోజున ఎవరు ఏ పదవిని అలంకరిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా రేపు అంటే ఇందులో వెనకాతల మాటలు మా చెవుల్లో పడుతున్న మాటలు అంటే ఇప్పుడు ముందుగానే తీసుకొచ్చి ఆయన మంత్రి పదవి కట్టబెడితే అందరిలోని లొక్కలుకలు ప్రారంభమవుతాయి, కడుపు మంటలు ప్రారంభమవుతాయి, అవి దావానలా వ్యాపించడానికి వీలుగా ఉంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చాలా సజావుగా సరళంగా సాగుతున్న దానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ముందు నాగబాబు గారిని క్యాబినెట్ హోదా ఇచ్చి క్యాబినెట్లోకి ప్రవేశింపజేసి తర్వాత దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద కూడా ఒక తగిన కసరత్తు, తగిన వ్యాయామం కూడా వెనకాతల జరుగుతున్నది, ఆలోచనాపరమైన వ్యాయామం జరుగుతున్నది అనేది కూడా అక్కడక్కడ వినిపిస్తున్నమాట. కాబట్టి ఏదైనా ఒక కీలకమైన వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తికి ఒక గొప్ప బాధ్యతను అప్పచెప్పారు గ్రీన్ కవర్కి సంబంధించి. అది 100% ఆయన నిర్వహణలో, ఆయన నేతృత్వంలో అది 100% సఫలీకృతం అవుతుంది, ఫలవంతమైన ఫలితాలను సాధించి తీరుతుందన్నది అందరి గట్టి నమ్మకం. కంగ్రాచులేషన్స్ నాగబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.